నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీకు చైర్‌లోనే పెద్దవాళ్ళకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అండి, చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఐయామ్ రియల్లీ హ్యాపీ. నాకు ఫోన్ చేసిన అందరికి గూడా అపాయింట్మెంట్స్ తీసుకుంటే నాకు ఒక్కటి కూడా అపాయింట్మెంట్ ఫీలింగ్ కూడా రావట్లేదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది. వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో, మన దగ్గర ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా ఉంది. ఆయుర్వేద డైట్ ప్లాన్. సో, మీ బాడీ టైప్‌కి తగ్గట్టుగానే మొత్తం మీతో ఫోన్ మాట్లాడిన తర్వాత నేనే మాట్లాడతాను. డైట్ కూడా నేనే చేస్తాను. టీమ్ అసిస్టెంట్‌లు ఎవరితోటి మాట్లాడివ్వను. ఎవరితో చేపించను. అందుకే చాలా తక్కువ స్లాట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. 30-50 స్లాట్స్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు మంత్లీ కూడా. సో, మిస్ చేసుకోకండి ఆప్షన్. డెఫినెట్‌లీ మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఇప్పుడు మీకు చైర్‌లో ఎందుకు అంటే, చాలామంది ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కానీ, నాకు నార్మల్‌గా మెసేజెస్ కూడా చేస్తా ఉంటారు. "నువ్వు చైర్‌లో చూపించే వీడియోస్ చాలా బాగున్నాయి తల్లి. నేను బాగా చేస్తున్నాను ప్రాక్టీస్" అంటా ఉంటారు. సో, అందుకనే మీకోసం ఈ వీడియో. మీకు హార్ట్ హెల్త్, లంగ్ హెల్త్, దాంతో పాటు మిగతా అన్నీ ఓవరాల్‌గా కూర్చున్న దగ్గరే బాడీకి ఇబ్బంది లేకుండా ఎలా చేపించాలో చూపిస్తాను. ఓకేనా? సో, ఏజ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు జస్ట్ అలా మధ్యలో బ్రేక్ తీసుకొని 2-3 అవర్స్‌కి ఒకసారి బ్రేక్ తీసుకొని కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ నేను చూపించే ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ అందరికీ చాలా మంచిది. సో, ఫస్ట్ నెక్ రిలాక్స్ చేసుకొని, జస్ట్ బ్రెత్ రిలాక్స్ చేసుకొని, రిలాక్స్ ఉంచుకోండి బాడీని. చాలా స్లోగా ఇన్‌హేల్. ఇది హార్ట్‌కి, లంగ్స్‌కి చాలా అంటే చాలా మంచిదండి ఈ బ్రెత్ వర్క్. ఇప్పుడు ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇది 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఒక 5 డీప్ బ్రెత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. అంటే 4 సెకండ్స్ ఇన్‌హేల్, ఫస్ట్ 4 సెకండ్స్ ఎక్స్‌హేల్ చేయండి. ఇలా 4 సెకండ్స్ ఇన్‌హేల్, 4 సెకండ్స్ ఎక్స్‌హేల్ 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. బ్రెత్ తోటి మనం కూర్చున్న దగ్గరే చాలా ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోగలిగే కెపాసిటీ ఉంటది. ఎందుకు? ఇప్పుడు మనకి మైగ్రేన్ ఉంది, మనకి హెడేక్స్ ఉన్నాయి, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ రూట్ కాజ్ మీద వర్క్ చేయగలుగుతది మన బ్రెత్. మొత్తం ప్రతి మూల మీద కంట్రోల్ ఉంటది. కాబట్టి బ్రెత్ వర్క్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి ఎవ్రీ డే. అవి అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని కంఫర్టబుల్‌గా కూర్చోండి. చైర్‌లో పర్వాలేదు. అప్ తీసుకోండి. అప్ అండ్ స్లోగా అండర్ ఆర్మ్స్ కింద ట్యాపింగ్. మీరు జస్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఎలా అయినా ఫైన్. అండర్ ఆర్మ్స్ కింద ట్యాపింగ్. అగైన్ ఇది కూడా అంతే. హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. బ్రెస్ట్ హెల్త్‌కి చాలా చాలా మంచిది. సో, లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తది. సో, ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. దెన్ స్లోగా సెంటర్. ఇప్పుడు స్లోగా 1, 2 పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. మజిల్ స్ట్రెంథెన్ అవుతాయి. సో, మీకు ఏదైనా నొప్పులున్నా కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తది. రాకుండా ఉండడానికి కూడా బాగా సహాయపడుతది. సో, ఇదొక 20 రౌండ్స్ ఇవ్వండి స్లోగా. 20 రౌండ్స్ ఇచ్చిన తర్వాత స్లోలీ హ్యాండ్స్ సైడ్‌కి తీసుకొని స్లోగా పల్సెస్. స్లోలీ రొటేషన్స్. నెక్ రిలాక్స్డ్ ఉంచుకోండి. చాలా స్లోగా సెంటర్, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ ఫార్వర్డ్ ఉంచుకోండి. చాలా స్లోగా ఫుల్ స్ట్రెచ్ లాగా ఇవ్వండి. స్లోగా ఫుల్ స్ట్రెచ్. ఇలా ఒక 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, స్లోగా బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. స్లోగా సెంటర్. ఇది పెద్దవాళ్ళకి మాత్రమే కాదు, మనందరం కూడా టీవీ చూసేటప్పుడు, మీరు ఆఫీస్‌లో ఉన్న బ్రేక్ తీసుకొని తప్పకుండా ఇవ్వండి ఇలాంటి స్ట్రెచెస్. ఇదొక 5 రౌండ్స్. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకుని స్లోగా ఒక 5 రౌండ్స్ రొటేషన్స్. మొబిలిటీ పెరుగుతుంది మనకి. సో, ఊరికే మజిల్స్ పట్టుకోవడం ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. చాలా స్లోగా సెంటర్ 5 రౌండ్స్ తీసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ డౌన్. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, చాలా స్లోగా కిందికి. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇది ఒక 5 నుంచి 10 రౌండ్స్ తీసుకోండి. చాలా స్లోగా సెంటర్,
మనకి పొట్ట ఉంటుందండి. చాలా మందికి ఏమైతే ఎక్కువ పొట్ట ఉంటుంది. ఆ పొట్ట ఉంటుంది అంటే మనకి ఆ బయట కనిపించేదానికంటే లోపట ఉన్న విసరల్ ఫ్యాట్ చాలా డేంజరస్. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ హార్ట్ అటాక్స్ రావడానికి, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్‌కి అన్నిటికి రకరకాల ప్రాబ్లమ్స్ తెస్తది. అండ్ ఆల్సో ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నట్టు అనమాట. మనకంత పెద్ద పొట్ట ఉంటే. సో, ఎప్పుడైనా సరే అది మంచిది కాదు. సో, నిద్ర సరిగ్గా పోవాలి, ఫుడ్ సరిగ్గా తినాలి, కంపల్సరీ ఎక్సర్‌సైజెస్, బ్రీతింగ్ ప్యాటర్న్ ఏదో ఒకటి ఉండాలి. సో, స్లోగా పైకి తీసుకున్నాము. సో, కొంచెం ఆ ప్యాంక్రియాస్‌కి కూడా బూస్టింగ్ ఇద్దాం. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా టు యువర్ లెఫ్ట్. జాగ్రత్తగా తీసుకోండి. మళ్ళీ ఇన్‌హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ టు యువర్ రైట్. బ్యాలెన్స్ పెట్టుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళకి కాన్సంట్రేట్ చేస్తున్నాం కదా! మళ్ళీ కుర్చీ ఉన్నట్టు చూసుకోండి. మళ్ళీ ఇలా కింద పడేయటానికి అట్లా ఏం లేదు. జాగ్రత్తగా చేసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ లెఫ్ట్. మీకు ఎంత కుదిరితే అంత రానియండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా సెంటర్ రైట్. మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్ తీసుకొని ఫస్ట్ ఫింగర్స్‌కి ఇవ్వండి. ఫింగర్స్‌కి స్ట్రెచ్ ఇవ్వండి. ఒక 10-20 రౌండ్స్ అండ్ దెన్ స్లోగా ఒక 10 రౌండ్స్ అండ్ దెన్ స్లోగా అప్ డౌన్ ఇంకొక 10 రౌండ్స్. ఇదైతే కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు స్లోగా 10 రౌండ్స్ క్లాక్ వైజ్ రొటేషన్స్, రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. పర్ఫెక్ట్. సెంటర్, రిలాక్స్. ఇప్పుడు చాలా స్లోగా ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ టు యువర్ లెఫ్ట్. స్లోగా ఇన్హేల్, ఎక్స్‌హేల్ టు యువర్ రైట్. ఇవి లివర్‌కి, ప్యాంక్రియాస్‌కి, అబ్డామినల్ ఆర్గన్స్‌కి మంచిది. సో, డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ఇన్సులిన్ ఇష్యూస్‌కి కూడా మంచిదన్నమాట. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్ లెఫ్ట్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ రైట్. స్లోగా సెంటర్, రిలాక్స్. 5 రౌండ్స్ ఇటు, 5 రౌండ్స్ ఇటు. ఇప్పుడు చాలా స్లోగా స్ట్రెచ్ తీసుకొని చైర్‌ని పట్టుకొని కాసేపు ఉంచండి. ఆ చుట్టూతో స్ట్రెచ్ రానియండి. షోల్డర్స్‌లో, అప్పర్ బాడీలో మొత్తం. మీకు ఎంత కుదిరితే అంతే, ఫోర్స్ వద్దు. స్లోగా సెంటర్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ నెక్ డౌన్, స్లో రొటేషన్. స్లోగా రివర్స్ డైరెక్షన్. ఐస్ క్లోజ్ వద్దు. ఐస్ క్లోజ్ చేసుకుంటేనే తిప్పినట్టు అవుతుంది. కొంచెం ఓపెన్ ఉంచుకోండి, అప్పుడు ఇబ్బంది అనిపించదు. అండ్ దెన్ చాలా స్లోగా ట్యాపింగ్ తీసుకోండి. ట్యాపింగ్ ఏంటంటే ఇట్ వేక్స్ అప్ అంటారు. అంటే ఏంటి, మనకి ఆ డల్ ఫీలింగ్ పోవడము, టైర్డ్ ఫీలింగ్ తీసేస్తుంది. సో, మనకి అండ్ సర్క్యులేషన్ కూడా చాలా మంచిగా అవుతుంది కాబట్టి మనకు చాలా మంచిది. సో, ఫుల్ బాడీ ట్యాపింగ్ మీరు కూర్చున్న దగ్గర తీసుకుంటూ ఉండండి. రైట్, కంపల్సరీ రావాలి. ఇప్పుడు స్లోగా లోవర్ బాడీకి ఇద్దాం స్ట్రెచ్. స్లోగా మీకు ఎంత కుదిరితే అంత అప్ తీసుకోండి. అప్ తీసుకొని స్లోగా ఈ లెగ్ ఓపెన్, స్లోగా ఇన్, అవుట్. చాలా స్లోగా సెంటర్. మళ్ళీ ఈ లెగ్ ఆన్ టాప్, హోల్డ్ ఇట్, స్లోగా టోస్ ఇన్, టోస్ అవుట్, ఇన్, అవుట్. దెన్ చాలా స్లోగా సెంటర్. మళ్ళీ స్లోలీ డౌన్. డెఫినెట్లీ కొన్ని ఫార్వర్డ్ బెండ్స్ ఇద్దాం. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్. మళ్ళీ సేమ్ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ మీకు ఎంత కుదిరితే అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు వస్తే ఇంతవరకే తీసుకోండి. చాలా స్లోగా సెంటర్. స్లోలీ టోస్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని మీరు పడుకున్న పొజిషన్లో కూడా తీసుకుంటూ ఉండండి. యాంకిల్ పెయిన్కి చాలా మంచిది. నీస్ గట్టిపడడానికి, స్ట్రెంగ్త్ అవ్వడానికి, తొడలకి, నడుంకి, వెరికోస్ వెయిన్స్ అన్నిటికీ కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఇవన్నీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయా. కాఫ్ మజిల్కి స్ట్రెచ్ వస్తుంది. కాఫ్ మజిల్కి స్ట్రెచ్ వచ్చిందంటే మనకి ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ అగైన్ సేమ్ కాఫ్ మజిల్కి స్ట్రెచ్ వచ్చిందా, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అందుకే ఎందుకంటే పంప్స్ కదా, ఇట్ పంప్స్ బ్లడ్ బ్యాక్ టు యువర్ హార్ట్ కదా. సో, అందుకనే చాలా మంచిది. సో, ఇవన్నీ చూసారు కదా, మనకు ఒక్క సింపుల్ స్ట్రెచ్ వల్ల మీకు పాదాల నుంచి స్టార్ట్ చేస్తే హార్ట్ దాకా ఉంది కనెక్షన్. సో, ఎవ్రీథింగ్ మన బాడీలో ఇంటర్లింక్డ్. అందుకని మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్నా ఫుల్ బాడీకి సంబంధించిన యోగా రావాలి. ఆసన్, ప్రాణాయామ్, మెడిటేషన్ అన్నీ ఉండాలి. స్లోగా సెంటర్ తీసుకొని స్లోలీ స్ట్రెచ్ పైకి స్ట్రెచ్ చేసుకొని స్లో రొటేషన్స్ ఒక 5 రౌండ్స్, రివర్స్ డైరెక్షన్ కూడా ఒక 5 రౌండ్స్ ఇవ్వండి. చాలా స్లోగా డౌన్. సేమ్ ఇటు సైడ్ కూడా రొటేషన్స్ తీసుకొని క్లాక్ వైజ్ ఒక 5, రివర్స్ డైరెక్షన్ ఒక 5 ఇచ్చేసి స్లోగా పైకి స్ట్రెచ్ ఇవ్వండి. సెంటర్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. స్లోగా తీసుకోండి, సరిపోతుంది. సో, చూసారు కదా, ఇవన్నీ స్ట్రెచెస్ తీసుకున్న తర్వాత నేను మీకు ఇంతకుముందు కూడా అనులోమ్ విలోమ్ ప్రాణాయామం నేర్పించాను చాలాసార్లు. అదొక 5 to 10 మినిట్స్ తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి. స్ట్రెస్ నుంచి కానివ్వండి, సెల్స్కి కానివ్వండి, టాక్సిన్స్ తీసేయడానికి,
అంటే ఆర్గన్స్ హెల్త్ మంచిగా ఉండేలాగా చూసుకుంటుంది. ఆక్సిజన్ ఫ్లో చాలా మంచిగా ఉంటుంది. సో రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓం నమః శివాయ.